తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది సర్కార్. అందులో భాగంగానే మే 7న ఆ ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం. ఖరీఫ్ నాట్లకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలన్నారు. కేంద్రం చేపట్టే ఎస్ఐఆర్లో అర్హులైన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమన్నారు మంత్రులు. తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ స్పీడ్ పెంచింది. మే 7న తుమ్మిడిహెట్టికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మించాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయం తీసుకుంది. గ్రావిటీతో ఎల్లంపల్లికి 100 టీఎంసీలు తరలించేలా ప్లాన్ చేసింది. ఎత్తుపై మహారాష్ట్రను ఒప్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తుపై మహారాష్ట్రతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయం తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 148 మీటర్లకు అంగీకరించింది మహారాష్ట్ర సర్కార్. 150 మీటర్లకు ఎలాంటి ముప్పు ఉండదంటోంది తెలంగాణ సర్కార్. ముంపు ప్రభావం ఉంటే బాధితులకు పరిహారం ఇస్తామని మహారాష్ట్ర సర్కార్కు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇస్తోంది. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అనుసరించాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సరఫరా చేసే దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్స్, ఇతర వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ద్వారానే విద్యార్థులకు అందించాలన్నారు సీఎం. జూన్ 15 నాటికి యూనిఫారంలు పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. సంక్షేమ శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నా కూడా మే నెల చివరి నాటికి లబ్ధిదారులను గుర్తించి కేటాయించాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడబోమన్నారు మంత్రి. భూముల ఆక్రమణలను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కలెక్టర్లతో సమీక్షించారు మంత్రి. రాష్ట్రంలో కంపెనీల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల లభ్యతపై రివ్యూ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖరీఫ్ సాగు నాట్ల సమయానికి రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు మంత్రి. సెక్రటేరియట్లో సీడ్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖతో పాటు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమాజం బాగుపడాలంటే విద్య అవసరమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు ఉచితంగా చదువు చెప్పేలా, కుల మతాల మధ్య ఆంతర్యం తొలగించేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తుందని చెప్పారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ తో కలిసి 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి. మా దగ్గర ప్రైవేట్ హాస్టల్స్ కానీ కొన్ని గవర్నమెంట్ కిరాయి బిల్డింగ్లు ఉన్నాయి. దేవరకొండ ముఖ్యం. మాది నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటా, నాకు యంగ్ ఇండియా కూడా ఉండని అంటే ఏం కాదు, త్వరగా అది కూడా శాంక్షన్ చేస్తాం. ల్యాండ్ కోసం చూస్తున్నాం అని చెప్పి శాంక్షన్ చేసి టెండర్లు చేసి మిషనరీ కూడా చూసిండు. మీరు తొందరగా పూర్తి చేస్తామని మరొకసారి ఇక్కడ చదువుకునే విద్యార్థులకు, ఇలా చదవబోయే విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో చేపట్టే సర్ ప్రక్రియలో మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లు రాకుండా చూసుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి బూత్ కు ఒక BLAను నియమించి జాగ్రత్త పడాలన్నారు. కాంగ్రెస్ పవర్ లో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్ ఓట్లను తొలగిస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బూత్ వారిగా 4 బూత్ నుండి 20 మంది, 5 చొప్పున ఆ బూత్ వాళ్ళే, ఒక్క బూత్ నుండి 5 మంది, 2 బూత్ నుండి బూత్కి 5 చొప్పున 10 మంది. ఈ ఊర్లో ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళ పేరు తీయండి. దీనివల్ల దొంగ ఓట్లు నమోదు కాకుండా, మన ఓట్లను తొలగించకుండా ఉండే విధంగా మరి కార్యాచరణ తీసుకుందాం.
కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు మంత్రులు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకనే తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రులు.